గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సెప్టెంబర్ 1st వ్లాగ్, అంటే బాబు బర్త్డేకి 1 డే బిఫోర్ వ్లాగ్. ఊరు నుంచి అమ్మ నాన్న వచ్చారు అండ్ వాళ్ళని తీసుకురావడానికి మావయ్య గారు ఇంకా వెంకట్ వెళ్ళారు. అండ్ వాళ్ళు వచ్చినప్పటికి బాబు ఇంకా పడుకునే ఉన్నాడు. సో ఈలోగా వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు అండ్ నేను ఈలోగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని నీట్గా అప్పుడే తెచ్చుకున్నాం. సో అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా. మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసా. ఏదైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రోసరీస్ అవి ఆర్డర్ రాగానే ఫస్ట్ ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో. ఆ షార్ట్ ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. సో నా క్లీనింగ్ అంతా అయ్యాక నేను షింక్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటా. అది ఎప్పుడు యూజ్ చేసినా వెంటనే ఒకసారి క్లీన్ చేసేసుకుంటా. ఇంకా ఈ పని అంతా అయిపోయాక బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసేసా. ఆ రోజు నేను పూరి ఆలూ కర్రీ చేసా. సో వాళ్ళు రాకముందే ఆలూ కర్రీ అంతా చేసేసాను. ఇప్పుడు మమ్మీ వాళ్ళ కోసం కొంచెం టీ ప్రిపేర్ చేసేసి ఇంకా పూరి కూడా చేసేసుకున్నాను. అండ్ మమ్మీ వాళ్ళు ఇంకా ఆ రోజు వచ్చారు కదా, వచ్చిన వెంటనే మరీ వాళ్ళకి వెంటనే కిచెన్ చెప్పేయకూడదు కదా. సో అందుకే ఈ రోజు అంతా నేనే చేస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాను. అండ్ లాస్ట్ మంతే మా మమ్మీకి సర్జరీ కూడా అయింది. సో ఈ టైంలో అయితే నేను మమ్మీకి ఎక్కువగా పని చెప్పకూడదు అనేసి అనుకుంటున్నా. ఇంకా నేనైతే ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసేసుకుంటున్నా. ఈ వీడియో నేనైతే డైరెక్ట్ రాగా అప్లోడ్ చేస్తున్నా, చాలా న్యాచురల్గా ఉండాలనేసి. రెగ్యులర్గా ఇంట్లో ఎలా ఉంటాము అండ్ ఇన్లాస్, పేరెంట్స్ వస్తే ఎలా ఉంటుంది అదంతా సేమ్ అలా రియలిస్టిక్గా అప్లోడ్ చేసేద్దాం అనేసి ఇంకా అలా న్యాచురల్గానే ఉంచేసా. బాబు కూడా లేచాడు. ఇంకా లేచాక వాళ్ళ అమ్మమ్మ తాతని చూసి కొంతసేపు ఆడుకున్నాడు. ఇంకా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి అలా కొంచెం టైం స్పెండ్ చేసాము. వీడొచ్చి నుంచి మా మమ్మీ డాడీకి నేను మా చెల్లి సైడ్ క్యారెక్టర్స్ అయిపోయాము అండ్ బాబుగడే మెయిన్ క్యారెక్టర్ అయిపోయాడు. ఆల్మోస్ట్ అందరు గ్రాండ్ పేరెంట్స్కి ఇదే స్టోరీ కదా, గ్రాండ్ చిల్డ్రన్ వస్తే చాలు మనల్ని సైడ్ పెట్టేస్తారు. ఇంకా ఇంకొంతసేపు మాట్లాడుకుని అలా రిలాక్స్ అయ్యాక ఇంకైతే లంచ్ ప్రిపరేషన్స్. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఈ ఫుల్ రెసిపీ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసా, చెక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా అత్తయ్య రెసిపీనే, నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నా. ఇలా కొన్ని అవర్స్ ముందు మనం ఇలా నీట్గా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు మనం ఇలా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో కూడా పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఫిష్ ఫ్రైతో పాటు మేము ఇంకా మేఘనా బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాం ఆ రోజు లంచ్కి. బెంగళూరు పీపుల్ మీలో ఎంతమందికి తెలుసు మేఘనా బిర్యానీ, కమెంట్ చేసి చెప్పండి. సూపర్ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ టేస్ట్ చేసి ఉంటారు. ఒకవేళ చేయకపోతే పక్కగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేఘనాలో స్పెషల్ బిర్యానీ. ఇలా మొత్తం ఫిషెస్ అన్నిటికీ ఇలాగా మంచిగా మ్యారినేట్ చేసేసాక ఇంకా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడు కుక్ చేయాలనుకుంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. సో ఫిష్ మ్యారినేషన్ అంతా అయిపోయాక ఇప్పుడు మమ్మీ తెచ్చిన సామాన్లన్నీ బయటకు తీస్తున్నా. అండ్ మమ్మీ ఎప్పుడు వచ్చినా నేనైతే బెల్లం నువ్వులు లడ్డూలు అడుగుతాను. అది చాలా హెల్దీ కదా మన బోన్స్కి, అండ్ పిల్లలు కూడా చాలా హెల్దీ. సో అది ఎప్పుడు తెప్పించుకుంటా. అండ్ అది కాకుండా నాకు చాలా ఇష్టం రవ్వ లడ్డు. నాకు గోధుమ నూకతో ఏ స్వీట్ చేసినా చాలా ఇష్టం. సో ఇంకా అవన్నీ ఓపెన్ చేసి అక్కడే ఒక్కొక్కటి ఇంకా టేస్ట్ చేసి రిమైనింగ్ అన్నీ వేరే బాక్సెస్లోకి షిఫ్ట్ చేసి స్టోర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ మేము ఊరి నుంచే తెచ్చుకుంటామండి. అత్తయ్య, మమ్మీ వీళ్ళే ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బేసన్ అయినా లేకపోతే రైస్ ఫ్లోర్ ఇవన్నీ మమ్మీతో నేను తెప్పించుకుంటాను. చింతపండు అన్నీ ఊరి నుంచే తెచ్చుకుంటాము. ఇక్కడ మోస్ట్లీ రెగ్యులర్గా ఎక్కువగా ఫ్రీక్వెంట్ యూస్ చేసే గ్రాసరీస్ ఇక్కడ తీసుకుంటాము. పీనట్స్తో సహా అన్నీ ఇంకా ఊరి నుంచే తెచ్చుకుంటాం. అత్తయ్య వాళ్ళైనా మమ్మీ వాళ్ళైనా తీసుకొని వస్తారు. అండ్ ఇది అయితే నా ఫేవరెట్ స్వీట్ గర్విడి కాజా. మీకు చాలామందికి విజయనగరం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ సైడ్ ఏ ఫంక్షన్స్ కానీ ఇది ఒక మ్యాండేటరీ స్వీట్, ఇంకా పక్కగా ఆ స్వీట్ మేము పెడతాము. ఇంక ఇవి కాకుండా కొంచెం స్నాక్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రెండ్స్ కూడా పంచుతుంటాను అందరికీను. అండ్ ఇవైతే మా ఆంటీ శాలిని ఆంటీ పంపించారు నా కోసం. ఒకసారి పొంగల్కి నేను వెళ్ళినప్పుడు నాకు చేసి పంపించారు. టేస్ట్ చాలా బాగున్నాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మమ్మీతో పంపించారు నా కోసం చేసి. చాలా హెల్తీ స్నాక్. వీట్ ఇంకా గీ యూజ్ చేసి చేస్తారు. స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ ఇంకా ఇదైతే చికెన్ పికిల్ ఇంకా ప్రాన్ పికిల్ మా మమ్మీ చేయించింది. మా ఆంటీ లక్ష్మి ఆంటీ చేశారు నా కోసం ఈ పికిల్. ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడు ఆంటీతోనే పికిల్ చేయించుకొని తీసుకొని వస్తుంటా, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా లంచ్ అయ్యి అన్నీ సర్దేసుకున్నాక కొంతసేపు ఒక న్యాప్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ లేచి అయితే డిన్నర్ కోసం నేను ఇక్కడ ఫిష్ కర్రీ అది చేస్తున్నా. మా మమ్మీ వీడియో తీస్తున్నాను వెళ్ళిపోయింది. అండ్
డిన్నర్ కూడా అయిపోయాక ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేస్తున్నా. బాబు బర్త్డే కదా September 2, సో అందుకనేసి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం అన్నది నేను ఒక క్లియర్ వీడియో అయితే ఇంకోటి పోస్ట్ చేస్తా. చాలా మంచి ప్రైస్కి మాకు చిక్పేట్లో దొరికింది. ఇలా అందరికీ బ్యాగ్స్ కూడా మేము చిక్పేట్లోనే తీసుకున్నాం. బ్యాగ్స్ అందులో ఒక రిటర్న్ గిఫ్ట్తో పాటు చాక్లెట్స్ కూడా కొని పెట్టాం. పిల్లలకి ఆబ్వియస్గా ఇష్టం కదా చాక్లెట్స్ అని. మా బుజ్జిగాడు కూడా చాక్లెట్స్ చూసి వెంటనే నేను కూడా హెల్ప్ చేస్తాను వచ్చేసాడు. సైడ్ నుంచి ఒక్కొక్క చాక్లెట్ కూడా తినేసాడు. సో ఇంకా అలా అందరం కలిసి రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ బాబు బర్త్డే వీడియో కూడా పోస్ట్ చేసా. చాలా బాగుంది బర్త్డే, చాలా సరదాగా అందరూ ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడున్న కజిన్స్ని, ఫ్రెండ్స్ని, మా పాత సొసైటీలో ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను వెరీ సూన్. సో మీరైతే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ సక్సెస్ఫుల్గా మేము రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.